వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఫిలిప్ అన్నకు, నన్ను ప్రోత్సహించిన ప్రసన్నకు నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకొని వాగ్దానంలోకి వెళ్దాం. కృపాశక్తి సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ఇదిగోండి ప్రభువా, మీరు నాయన మా కొరకు మరణించారు, సిలువ వేయబడ్డారు తండ్రి. మీ సిలువ ధ్యానాల్లో ప్రభు మేము ఉంటుండగా తండ్రి, అయ్యా ఇంతవరకు నీ రెక్కల మాట మమ్మల్ని కాచావు, కాపాడావు. అయ్యా దినదినము తండ్రి మీ దాసులు మీరు నిలబెట్టుకొని మాతో మాట్లాడుచున్న విధులను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్యా ఇదిగోండి నాయన, ఇదేమన్నా తండ్రి నీ సన్నిధానంలో నిలబడి ప్రభువా నీ లేఖనాలు ఇచ్చున్నప్పుడు తండ్రి అయా నీ వందనాలు, స్తోత్రములు నాయన. మీ పరిశుద్ధాత్మను మయంచండి తండ్రి, నా నోటిని బోరగా మీరు వాడుకోండి. నిలబడుచున్నది నేను కాని కాదు ప్రభువా, నీవు నాతో ఉండి మాట్లాడించమని. అయ్యా ఏ బిడ్డ ఏ అవసరత ఏకత ఏ కొత్త వచ్చిందన్నారు ప్రభువా, ఈ వాక్యము ద్వారా వారి జీవితం సరి చేసుకోవాలని ఆత్మ సహాయం చేయమని రాత్రి కలజన్యంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనము సిలువ ధ్యానంలో ఉన్నాం. యేసు శ్రమ పొందాడని కాదు, కానీ నేను ఈ వాక్యాలు ఎలా ఎంచుకున్నానంటే, ఫిలిప్ అన్న ఒకరోజు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము నా హృదయంలోకి గుచ్చుకుంది. రోజు అదే గుర్తు వస్తుంది కదా, దీని గురించే ఏం చెప్పాలి నేను ఆలోచిస్తున్నాను. నాకైతే చెప్పమంది, నేనేం చెప్పాలి, నాకేం రాదు. ఎప్పుడో రక్షణ పొంది దినాల్లో ఆయన 7 మాటల్లో ఒక మాటను చర్చిలో ధ్యానించి దాన్ని వివరించా. మళ్ళీ ఛానల్ తర్వాత నిలబడి చెప్తున్నాను. ధైర్యం చాలా అయినా వేసే అడిగే ఈరోజు నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. అయితే నేను ఎంచుకున్న అంశం ఏంటంటే, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. వాటి నుంచి మనం ఎలా జయము పొందాలి, వాటి నుంచి మనం ఓర్చుకొని ఎలా మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అనేది ఈరోజు నేను ఎంచుకున్న అంశం. అయితే ఎవరికి ఈ శ్రమ, క్రీస్తుకా లేక మనుషులకా? క్రీస్తు శ్రమ పడటం ద్వారా మనకి మేలే కానీ కీడేం లేదు. ఆయన శ్రమ పడకపోతే మనం రక్షింపబడలేము, మన రక్తంలో కడగబడలేము, నీతిమంతులుగా తీర్చబడలేము, ఆయన రాజ్యానికి వారసులం కాలేము. మరి మనం కూడా ఈ లోకంలో శ్రమను పొందుతున్నాం. ఇవి ఎవరు పెట్టిన శ్రమలు? ఆయన ఇచ్చిన శ్రమలే. శ్రమ పొందితే కానీ మనం విశ్వాసంలో బలపడలేము, విశ్వాసంలో స్థిరపరచబడలేము, ఇంకా ఆత్మీయతలో ఎదుగుదల మనం ఉండలేము. అయితే ఎవరికి ఈ శ్రమ అని అనుకున్నప్పుడు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. ఏమని సెలవిస్తున్నారు? ఎవరికి శ్రమ అంట? లోబడని పిల్లలకు, లోబడని ప్రజలకు. ఎవరైతే ఆయనకు లోబడక జీవిస్తారో, ఎవరైతే ఆయన మాటను వినుకుని ఉంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఆయన ఆజ్ఞలు మీరుతారో వారికంటే ఈ లోకంలో బాగా శ్రమలు వస్తాయి అంట. మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, మరి ఆయన మాటకు మనం లోబడుతున్నామా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నామా? పైకి భక్తి, లోపల రక్తి. పైకి మనం భక్తితో మందిరం వరకే మనం భక్తితో కనపడతాం. మందిరం దాటి వెళ్తే మన భక్తి అంతా పోతుంది, మన రక్తం అంతా పోతుంది. ఈ మందిరంలో ఉన్నంతసేపే ఏసయ్యా ఏసయ్య అంటాం. మందిరంకి వెళ్ళగానే అన్ని ఆలోచనలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి. మనం మరి ఈ శ్రమలు, మనం ఇంత చిన్న శ్రమకే ఇంత బాధపడుతున్నాము, ఎంత ఏడుస్తున్నాము, ఎంత దుఃఖిస్తున్నాము, అన్నం తినము, నీళ్లు తాగము, ఏమి చేయము. ఇంత చిన్న సమస్యకే, ఇంత చిన్న శ్రమకే నువ్వు ఇంత బాధపడితే, మరి నువ్వు చేసిన పాపాల నిమిత్తము, నువ్వు చేసిన నేరాల నిమిత్తము మన ప్రభు అయిన రక్షకుడైన యేసు మోయలేని భారాన్ని మోసాడంట సిలువ పైన. మనం మంచినీళ్ళు బింది భుజం మీద పెట్టుకోవడానికి కష్టపడతాం కదా, మంచినీళ్ళు బిందులు భుజం మీద పెట్టుకోవడానికి కష్టపడతాం, ఈ టేబుల్ నుంచి ఎన్నించి ఆడ తీసుకెళ్ళడానికి మనం కష్టపడతాం. కానీ ఆయన ఆ మోయలేని భారము, సిలువ భారాన్ని అంట భుజము పైన మోసాడంట. మనం ఎవరైనా మోయగలుగుతామో? మనుషుల నుండి మనం మోయలేము. ఆయన
ఆయనకి ఎందుకు అంత అవసరం, మొయ్యాల్సిన అవసరము? మనం ఈ లోకంలో ఉంటున్నాము, పాపం అనే లోకంలో బ్రతుకుతున్నాము, పాపం అనే లోకంలో జీవిస్తున్నాము. ఆ పాప మాలిన్యం మనకంటకుండా, ఆ పాపంలో మనము చిరకాలం జీవించకుండా మనం ఆయనలో ఎదగాలని, మనం ఆయన కొరకు బ్రతకాలని, మన జీవితం ఆయనకే అంకితం అని చెప్పి ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు. ఎవరైనా చేయగలరు ఈ త్యాగాన్ని? మనం తల్లిదండ్రులు, మన కన్నా మన తల్లిదండ్రులు చేయలేరు. మనం చూసుకునే బంధం అన్నదమ్ములు కూడా మనం చేయలేరు. మరి యేసయ్య నిన్ను అంతగా ప్రేమించి నీ కొరకు అంతగా శ్రమపడి అంతగా సిలువ వేయబడితే ఆయనే శ్రమను ఓర్చుకున్నాడంట. కానీ మనం మాత్రం మన కలుగుచున్న శ్రమలను గురించి ఏడుస్తూ ఉంటాం. నాకే ఇచ్చాడు యేసయ్య శ్రమ, నాకే ఎందుకు ఇవ్వాలి, అది వాళ్ళకి ఇవ్వచ్చుగా. నేను మరి రోజు వాకింగ్ చదువుతున్నాను, నేను రోజు బైబిల్ చదువుతున్నాను, నేను రోజు పాటలు పాడుతున్నాను, చర్చికి వెళ్తున్నాను, మరి నాకెందుకు ఇచ్చాడు ఈ శ్రమ అనుకుంటాం. శ్రమ అంటే మనం సహించాలంటారు. ఓర్పుతో సహిస్తే దానికి శ్రమకు తగ్గ ఫలితము ఆయన మనకు అనుగ్రహిస్తాడు కదా. ఈ శ్రమను మనం కలిగి జీవించినప్పుడు, ఈ శ్రమ మనకు శ్రమ వచ్చిందని మనం భయపడకూడదు. ఈ రెండు విషయాలు మనం చూసుకుందాం. శ్రమ కలుగుట వల్ల మనం ఎలా ఉండాలి, అది కలిగితే మనం ఎలా ఉండాలి చూసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:13 చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:13 కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. శ్రమలో మనం ఎట్లా ఉండాలంట? అధైర్యపడకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. శ్రమ కలగానే అబ్బా నాకు వచ్చేసింది శ్రమ, నన్ను ఎవరు దీని నుంచి విడిపిస్తారు, అలా ఉండకూడదు. యేసయ్యా ఈ శ్రమను నాకు ఇచ్చినందుకు వందనాలు, నేను ధైర్యంగా నిలబడుతున్నా. అందుకే అన్నాడు, ఏమన్నాడు? శ్రమలు మనకు మహిమకరములంట, అవి మనకు ఆశీర్వాదాలుగా మారబడతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుడు ఇచ్చిన ఆ శోధనని, ఆ సమస్యని, లేకపోతే ఆ శ్రమని నువ్వు అనుభవిస్తావో దానికి రెట్టింపైన ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితంలో కుమ్మరిస్తారు. మరి ఒక చోట చూసినట్టయితే ప్రకటన గ్రంథం 2:9 అక్కడ దేవుడు మనతో ఈ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతానుకు సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? మొదటిగా అధైర్యపడకూడదు, రెండవదిగా ఆ భయాన్ని కలిగి ఉండకూడదు. అది జయించగలిగే శక్తిని మనం పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటాం, ఎలా పొందుకుంటాం? మనం దాన్ని ఓర్పు కలిగి ఆయన ఎందుకు మోకరించి చేతులెత్తి ప్రార్థించినప్పుడు దాని నుండి దేవుడు నీకు విడుదలనిస్తాడు. దాన్ని సహించేంత శక్తి నీకు అనుగ్రహిస్తాడు దేవుడు కదా. అయితే ఈ శ్రమలో మనం అనుభవిస్తే వాటి వల్ల మనం దేవుళ్ళు ఎలా నడుచుకుంటాం అనేది కీర్తన గ్రంథంలో తెలియజేస్తాడు కదా. కీర్తనలు 119:67 ఆయన చెప్తాడు, శ్రమలో మనం అనుభవించినప్పుడు మనకేం కలుగుతుంది? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తామంట? మనం త్రోవ తప్పిపోతాం, ఆ త్రోవ నుండి బయటకు వెళ్ళిపోతాం. శ్రమ రాగానే యేసయ్యను దూషిస్తాం. యేసయ్య నాకెందుకు ఇచ్చావయ్యా, నాకెందుకు పెట్టాలి అని ఆయన దూషిస్తాము, ఆయన అవమానిస్తాము, ఆయన నిందిస్తాము. కానీ ఆయన శ్రమ కలిగించడం ద్వారా మనం ఆయన వాక్యం అనుసరించంట నడుచుకుంటామంట. ఆయన వాక్యంలోని ఇంకా మర్మాలు మనకు తెలియజేయబడతాయంట. అదే కీర్తన గ్రంథం 119:71 చెప్తాడు కదా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ ఎంది ఉండుట నాకు మేలాయను. ఆ శ్రమలో మనకి ఏమవుతుందంట? మేలవుతుంది. ఆయన కట్టడలను మనం నేర్చుకొని జీవిస్తాము. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను మనం నేర్చుకోవాలని కాబట్టే ఆయన మనకు శ్రమను ఇంతగా అనుగ్రహిస్తున్నాడు. మనం పొందే శ్రమలకి మనం నేర్చుపడిపోతాం, అధైర్యపడతాం, భయపడతాం. కానీ ఆయన ఆ శ్రమను కూడా
ధైర్యంతో వహించాడు. ఎవరి కొరకు? మన కొరకు వహించాడు, మన కొరకు సహించాడు, మన కొరకు రక్తాన్ని ఒక్క బొట్టు కూడా ఆయన శరీరంలో ఒక్క బొట్టు కూడా రక్తపు బిందువు లేదంట. మొత్తం నేల శాతం అయిపోయింది కదా. అటువంటి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్న యేసయ్యే నీ కొరకు నువ్వు శ్రమను సహిస్తే, మరి ఆయన పెట్టిన శ్రమను మనం ఎందుకు సహించలేము? అది సహిస్తే మనం ఆజ్ఞలు, ఆయన కట్టడలు నేర్చుకుంటాము, ఆయన లేఖనాలు ఇంకా ధ్యానిస్తాము. ఆయన లేఖనాలు మనతో స్పష్టంగా మాట్లాడతాయి. మీకు శ్రమ కలిగినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు వెంటనే బైబిల్ చూడండి. ఏదో ఒక వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతారు, ఏదో ఒక రూపం ద్వారా మనకు మాట్లాడతారు కదా. మనం కూడా శ్రమ కలిగినప్పుడు మనకు ఉండిపోకుండా వెంటనే మోకరించాలి. యేసయ్యా, ఈ శ్రమ నుంచి నాకు విడుదల దయచేయి, ఓర్పుతో నీ యందు ఎదురు చూస్తున్నాను ప్రభా అని ఓర్పు కలిగి ఆయన యందు జీవించాలి. అటువంటి శ్రమను మనం సహించే వారిగా ఉండాలి. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. ఒక ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడు. సేవకుడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ కలెక్టర్ అన్నమాట. ఈ సేవకుడు ఒకరోజు కలెక్టర్ని కలవటానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాడు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ కలెక్టరు పిఎని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. అక్కడ ఉన్న పిఎన్తో చెప్పి కాఫీ తీసుకురాని నాకు సార్ కన్నాను. ఇతను చూసి కలెక్టర్ ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? తన పరీక్షల్లో నెగ్గాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. పరీక్ష రాస్తాం, మనం కలెక్టర్ ఎగ్జామ్స్ రాస్తాము. ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యాం. ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాడు కాబట్టి ఆయన కలెక్టర్ అయ్యాడు. అదే ఫెయిల్ అయితే కలెక్టర్ అవుతాడా? ఆయన కూడా టీ ఇచ్చారు, ఆయనలాగా ఉంటాడు. మరి టీ అని ఎందుకు అట్లా ఉన్నాడు? ఆయన ఏ పరీక్షలో నెగ్గలేకపోయాడు. సో దీనిలో ఏం గ్రహించాలి మనం అంటే, ఆయన పెట్టుచున్న ఈ శ్రమ అనే పరీక్షను మనం ఎప్పుడైతే సహిస్తామో, ఆ శ్రమలో మనము సహించినప్పుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడంట. ఆయన ఓర్పు కలిగి, ఆయన ప్రతిఫలం కొరకై, ఆయన సమాధానం కొరకై మనం ఎదురు చూడాలి. అప్పుడే మనకు దేవుడు తగిన ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 చూడండి. మొదటి కొరింథీయులు మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయును. ఏం చెప్తున్నారు అక్కడ? శోధన అంట మనం సహింపగలిగినంతే ఇస్తాడు. శ్రమను కూడా మనం సహించగలిగినంతే ఆయన మనకు శ్రమ పెడతాడు. మనం ఇంత సహించగలమనుకో అంతే శ్రమ పెడతాడు. నువ్వు సహించలేవనుకో దానికి కూడా మార్గాన్ని తెరుస్తాడంట. దానికి కూడా నీకు మార్గం చూపిస్తాడు. అయ్యో, నా బిడ్డ ఈ శ్రమను సహించలేకపోతుంది, ఈ శోధన తట్టుకోలేకపోతుంది, నేను దీనికి మార్గాన్ని సిద్ధపరిచాను కాబట్టి ఇప్పుడు ఆ మార్గాన్ని నా బిడ్డకి నేను తెలియజేస్తాను, ఆ మార్గాన్ని నా బిడ్డకు నేను చూపిస్తాను అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాను. మనం సహించగలిగినంత శోధనే, మనం సహించగలిగినంత శ్రమనే ఇస్తాడంట. యోబు 36:15 చెప్తాడు కదా, ఆయనంట మన శ్రమల నుండి మనల్ని విడిపిస్తాడంట. శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. మన శ్రమల నుంచి ఆయన విడిపిస్తాడంట. అది నీకు చిన్న సమస్య అవ్వచ్చు, చిన్న శ్రమ అవ్వచ్చు, పెద్ద శ్రమ అవ్వచ్చు, పెద్ద సమస్య అవ్వచ్చు, పెద్ద శోధన అవ్వచ్చు. అయినప్పటికీ దాని నుండి దేవుడు నీకు విడుదలనిస్తాడు, విముక్తినిస్తాడు. కాబట్టి మనం ఏ శ్రమ కలిగినా, ఎటువంటి శ్రమ కలిగినా ఓర్పు కలిగి ఆయన యందు మనం నిలబడి ప్రార్థించి ఆయన శక్తిని మనం పొందుకోవాలంట. ఇప్పుడు మన ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేస్తున్నాము. సార్ ఏదో ఒకటి అంటాడు, టీం లీడర్ ఏదో ఒకటి అంటాడు వచ్చి, అందుకని చెప్పి మనం జాబ్ వదిలేస్తామా? వదిలేయంగా ఆ జాబ్ను పట్టుకొనే ఉంటాం. ఎందుకు? అది మనకి నీడు, అది ఉంటేనే మనం బ్రతకగలము. అలాగే యేసయ్య మనకు పెట్టాడని చెప్పి ఆ శ్రమ వల్ల నువ్వు దేవుణ్ణి విడిచేసావనుకో, ఆ శ్రమ వల్ల నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టావనుకో, అది నీకు దేనికి దారి తీస్తుంది? నీ మరణానికి దారి తీస్తుంది. నీకు మరణమే. అప్పుడు నీ గడ్డ ఏంది? మరణమే. మరణం అనే పడకల మీద ఉంచుతాడు. ఆ మరణం అనే పడక కూడా నీకు ఎందుకు ఇస్తాడు? ఇంకా ఆ శ్రమంలో నుంచి నువ్వు బయటకు వస్తావు, నువ్వు గ్రహిస్తావు ఆయన నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. ఏదైనా ఆయన యందు సాధ్యము, ఆయనకి సమస్తము సాధ్యం అంట. ఏదైనా తీర్చగలిగిన సమర్థుడు ఆయన. నీకు
నీకు ఎటువంటి సమస్య అవ్వచ్చు, నీకు ఎటువంటి శోధన అవ్వచ్చు, నువ్వు బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, వ్యాధి బాధలో, ఇరుకు ఇబ్బందిలో, అది ఏదైనా తీర్చగలిగిన సమర్థుడు మన దేవుడు, గొప్పవాడు. యేసయ్యను నమ్ముకున్నందుకు మనమంట ధన్యులమంట. ఈ లోకంలో మనల్ని రక్షించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మనల్ని ఎవరైనా విడిపించగలరా? ఎవరు విడిపించలేరు. నీ పక్కన నీ ఫ్రెండ్కి నీకున్న ప్రాబ్లం అని చెప్పు, నిన్ను చూసి నవ్విద్ది కానీ నీకు దానికి పరిష్కారాన్ని నీకు చెప్పదు. కానీ అదే సమస్యను, అదే శ్రమను నువ్వు ఆయన సన్నిధానంలో నిలబడి మోకరించి 2 చేతులు పైకెత్తి, దేవా నాకు ఈ శ్రమ కలిగింది, నాకు ఈ శోధన వచ్చింది, నాకు ఈ బాధ కలిగింది, ఈ ఇబ్బంది కలిగింది, నాకంటూ ఎవరు లేరయ్యా, నా ఆధారము నీవే, నేను నీపై ఆనుకున్నానని ఆయనకు మొరపెడితేనంట మన మొరను ఆలకించి ఆ శోధన, ఆ శ్రమ నుంచి విడుదల దయచేస్తాడు. నిన్ను చూసి నవ్వుతున్నారేమో, కానీ నీ దేవుడు నిన్ను చూసి బాధపడుతున్నాడు. నిన్ను చూసి నీ దేవుడు దుఃఖిస్తున్నాడు. నా బిడ్డ కృంగిపోతుంది శోధనల వలన, శ్రమల వల్ల సహించలేక నలిగిపోతున్నాను అని నిన్ను చూసి నీకున్న శ్రమ నుంచి విడుదలని, విముక్తిని కలుగు చేస్తాడు. మనం ఓర్పు కలిగి ఉండాలంట. ఎంత ఓర్పు ఉంటే, ఎంత సహిస్తే అన్ని మేళ్ళు, అన్ని ఆశీర్వాదాలు మనకు దాగి ఉంటాయి. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 6. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏం చేశాడంట? మాట నమ్మాడు, ఓర్పుతో సహించాడు, చివరికి ఏం పొందుకున్నాడు? ఆయన వాగ్దాన ఫలముని పొందుకున్నాడు. మరి మనం నమ్ముతున్నాం ఆయన మాట మీద నమ్ముతున్నామా? నమ్మకించుతున్నామా? ఓర్పు ఉందా? మనం సహిస్తున్నామా? నీ తోటి వారి నిన్ను ఒక మాట అంటే నువ్వు సహించలేక వాళ్ళ మీద రివర్స్ అవుతావు, వాళ్ళ మీద వెనక మాట్లాడతావు. మరి నీ ఓర్పు ఎక్కడుంది? నీ ఓర్పు నీలో ఉందా? అసలు నీకు ఓర్పు అనేది ఉందా? మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి జీవిస్తామో మన ఓర్పు చూసిన యేసయ్య దాచబడిన ప్రతి ఒక్క వాగ్దానాన్నంట నెరవేరుస్తాడు. అబ్రాము గొప్ప జనాంగాన్ని పొందంట. అబ్రాము అని పిలువబడిన ఆయన అబ్రహాముగా పిలువబడ్డాడు. మరి అబ్రాము లాగా మనకు ఓర్పు కలిగి ఉన్నామా? అబ్రాము లాగా మనం జీవిస్తున్నామా? జీవించట్లేదు కదా. యోసేపు 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు, ఎదురు చూశాడు, ఓర్పుతో ఉన్నాడు. చివరికి ఆయనకి ఏం దక్కింది? ఐగుప్తు నాకు రాజు సింహాసనం ఇచ్చాడు కదా. యోసేపు మరి మోషేని చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డాడు, చివరికి అతనికి ఏం దక్కింది? ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప నాయకుడిగా ఎంచబడ్డాడు. మరి మనకు అంత ఓర్పు ఉందా? అంత ఒక్క శ్రమకే నువ్వు అంత కష్టపడితే, ఒక్క శ్రమకే నువ్వు అంత బాధపడితే, మరి అన్ని దినములు, అన్ని సంవత్సరములు, అన్ని నెలలు అనుభవించిన మన పితరులు మరి ఎంత ఓర్పు కలిగి ఉంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఆ వాగ్దాన ఫలమునిస్తాడు కదా. అంత ఓర్పు, ఎంత సహనము. దావీదుని ఏం చేశాడు? శ్రమల గుండా వెళ్ళినప్పుడు అతని గొప్ప రాజుని చేశాడు కదా, గొప్ప రాజుని ఆయనకి ఇచ్చాడు. మరి నీ కొరకు కూడా నువ్వు శ్రమను అనుభవిస్తున్నప్పుడు దేవుడు నీ కొరకు కూడా ఏదో ఒకటి దాచి ఉంచుతాడు. ఆ శ్రమకు తగ్గ ఫలితము నీకు దాచి ఉంచాడు. ఆ శ్రమకు తగ్గ ఫలితం నువ్వు పొందాలంటే నీ ఓర్పు కలిగి, సహనం కలిగి ఉండాలి. అప్పుడే నా బిడ్డ ఓర్పుతో ఉంది, ఈ శ్రమను ఓర్చుకుంది, సహించింది, నా కార్యం కొరకు ఎదురు చూస్తుంది అన్ననంటే ఆయన చూసి నేను దాచి ఉంచిన ఆ వాగ్దాన ఫలాన్ని నా బిడ్డకి నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నానంట. మనలో ఓర్పు ఉంటే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఆ 7 ఊరులు పలికినప్పుడు నేను రాయబోచుండగా వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. ప్రసంగి 10:4. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము, గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయు. ఓర్పు ఏం చేస్తుందంట?
ద్రోహ కార్యాలు జరగకుండా ఆపేస్తుంది కదా. ఇప్పుడు ఓర్పు లేకుండా ఉన్నామనుకో, మన ఆలోచనలు ఎటు వెళ్తాయో మనకు తెలియదు, మనం ఏం ఆలోచిస్తామో మనకు తెలియదు. అందుకే ఓర్పు అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైన అంశం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నా జీవితంలో నుంచి. నేను చిన్నప్పటి నుంచి దేవుని ఎరిగిన దాన్ని, చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో నడుచుకున్న దాన్ని. సండే స్కూల్ అప్పటి నుంచి ఎంతో ఇష్టం నాకు వేసేది. చిన్నప్పుడే స్కూల్ ఎగ్గొట్టి కూడా చర్చికి వెళ్ళేదాన్ని, స్కూల్ మానేసి కూడా ప్రార్థన ఉందంటే చర్చికి వెళ్ళేదాన్ని. నేను రక్షింపబడినాక ఎన్నో శ్రమలు వచ్చినాయి. అందరూ అంటున్నారు, రక్షణ పొందమాకు, నీకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నువ్వు తట్టుకోగలుగుతావా, పెద్దవాళ్ళే రక్షణ పొందారు, వాళ్ళు ఏం తట్టుకోలేరు, నువ్వెట్లా తట్టుకుంటావు అన్నారు. నేను ఒకటే తీర్మానం తీసుకున్నా, శ్రమ అయినా శోధన అయినా ఎదుర్కొనగలిగే ఆయుధం నా దగ్గర ఉంది, నేను తీసుకున్నా. శోధనలు వచ్చినాయి, శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. అయినా ఆత్మీయ తల్లి ఒకటే చెప్పేది, ఎప్పుడు మన ఆత్మీయ తల్లిదండ్రులను అంటుకట్టుకొని వాళ్ళ మాటకు లోబడి జీవించాలంట, అది చెప్పిన విధంగా నడుచుకోవాలంట. అప్పుడు మనకి ఇది గొప్ప ఫలితం మనకు అనుగ్రహిస్తారు ఆత్మీయ తల్లి. మరి ఎన్నో శ్రమలు వచ్చినాయి నా చదువు విషయంలో కానీ, నా కుటుంబ జీవితంలో కానీ, నా కుటుంబ విషయంలో కానీ, మా జీవితాల్లో కానీ ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కొట్టుమిట్లు వచ్చినాయి. నేను అన్నిటికీ ఒకటే, నేను కన్నీరు కార్చేదాన్ని, నేను ఏడ్చుకునేదాన్ని. నాలో నేను మా అమ్మలకు చెప్పేదాన్ని కాదు, ఎవరికి చెప్పేదాన్ని, ఒకటే మరి కుమిలిపోయేదాన్ని. కుమిలిపోయినప్పుడు నాకు ఒకటే, దేవా నీ సన్నిధిలో మొరపెట్టాలనే ఆలోచన వచ్చేది నాకు. నేను చిన్నప్పటి నుంచి ఆయన సన్నిధిలో ఉంటున్నాను కదా, ఇప్పుడు కూడా మొరపెట్టాలి, దేవుడు నాకు సాయం చేస్తాడు అనుకునేదాన్ని. కానీ శ్రమను చూసి డెలా పడిపోయేదాన్ని, అమ్మో ఏస్తయ్యా నాకేం చేస్తాయిలే, ఏం చేయట్లే అనుకునేదాన్ని. అట్లాంటి సమయాల్లో ఆత్మీయ తల్లి నన్ను ఆదరించింది, నన్ను ఓదార్చేది, నన్ను బలపరిచేది. దేవుడు రాసిన లేఖనాలకు నాకు వివరించి చెప్పేది, మన జీవితం ఇలా ఉంటుంది, మన లోకంలో బ్రతుకుతున్నాము, మనం ఇలా బ్రతకాలని నాకు అన్నీ నేర్పించేది. ఎప్పుడు ఒకటే మాట చెప్పేది, నీకు ఎటువంటి శ్రమ కలిగినా, నీకు ఎటువంటి శోధన కలిగినా, నీకు ఇరుకైనా, నీకు ఇబ్బంది అయినా, నీకు ఏమైనా ఓర్పు కలిగి ఎదురు చూడమ్మా, ఓర్పు కలిగి ఎదురు చూడనేది. ఎటువంటి శోధన అయినా కానీ, ఎటువంటి సమస్య అయినా కానీ, నేను ప్రతి ఒక్క విషయాన్ని మనమంటే ఆత్మీయ తల్లిదండ్రులకి తెలియచేయాలంట. ఇప్పుడు మనకి ఏదన్నా రిక్వెస్ట్ రాగానే మన గ్రూప్లో పోస్ట్ చేసుకుంటాం. ఎందుకు? అన్న వాళ్ళు ప్రేయర్ చేస్తారని, వాళ్ళు చేస్తే జరుగుతాయి అని మనం చెప్పుకుంటాం. మరి నీ జీవితంలో, మన కుటుంబంలో జరిగే ప్రతి ఒక్క సమస్యనంట మనం ఆత్మీయ తల్లిదండ్రులకి తెలియచేయాలి. శారీరకంగా మన తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఓదారుస్తారు మనల్ని, అప్పుడే ఓదారుస్తారు, ఎందుకు మనం ఏడుస్తున్నాం. కానీ అదే మన ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు వారి గురించి రోదన కలిగి ఏడ్చి ప్రలాపించి గోజాడుకుంటారంట. మన కొరకే కదా మన సేవకులు నియమించింది దేవుడు, మన జీవితాలు బాగు చేయాలని, మన ఆత్మీయతలు ఎదుగుదల పొందాలని. అట్లా నన్ను మరి ఆత్మీయ తల్లి ఎంతగానో బలపరిచేది. నువ్వు ఓర్పు కలిగి ఉండమ్మా, సహించమ్మా, ప్రతి ఒక్క సమస్యని నువ్వు ఎదుర్కోగలవు అని చెప్పేదే. కానీ నన్ను ఎన్నో మాటలు మర్మాలు చెప్పి, నేను ఎవరికి చెప్పను, ఈ లోకస్తులకి నేను అసలు చెప్పను. చిన్న సమస్య అయినా, అది ఎటువంటి సమస్య అయినా కానీ ముందు నాకు గుర్తొచ్చేది ఆత్మీయ తల్లి. మనకు ఆత్మీయ తల్లిదండ్రులు గుర్తు రావాలంట, మనకి ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా. అలా ఓర్పు కలిగి నేను జీవించినప్పుడు, ఓర్పు కలిగి ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో నేను చేతులెత్తి మోకరించి ప్రార్థించినప్పుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, నా కుటుంబంలో కానీ, నా అక్క కుటుంబంలో కానీ ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, నేను అనుభవించాను. అందుకనే మీకు తెలియజేస్తున్న ఈ గొప్ప ఎగ్జాంపుల్ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎటువంటి సమస్య అయినా ఓర్పు కలిగి సహించుకొని దాన్ని భరించుకొని ఉండాలంట. రోమీయులకు రాసిన పత్రిక 12:12 చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఏముండాలంట? శ్రమయందు ఓర్పు ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల ఉండాలి. నీకు శ్రమలో ఓర్పు ఎప్పుడు వచ్చింది? ప్రార్థనలో పట్టుదలగా నిలబడి మోకాళ్ళు లేసి చేతులెత్తి ప్రార్థించాలి. యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇక్కడ యవనస్తులు వేయగలం, మనం పెద్ద మోకాళ్ళు వేయగలం. అది వేసి చేతులెత్తి ప్రార్థిస్తే అంట
దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడంట. మన ప్రార్థన ఆలకించి దానికి జవాబును అనుగ్రహిస్తాడు. మనం పెద్ద మోకాలు మారు మోకాలు వేయటానికే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కదా, వేయలేము. మనమే యవనస్తులు మనమే మోకాలు వేయకపోతే మరి పెద్దవారు వాళ్ళు ఎలా? నేను చూసింది ఏంటంటే ఈ సంఘంలో యవనస్తులమైన మనం మోకాలు వేయట్లేదు, పెద్దవారైన వాళ్ళు మోకరిస్తున్నారు. పెద్ద మోకాలు వేస్తున్నారు, 2 చేతులు ఎత్తుతున్నారు, ఆయన అడుగుతున్నారు కదా. మనం ఎందుకు మోకాలు వేయకూడదు? మనం ఎందుకు పెద్ద మోకాలు వేసి ఆయన నడకూడదు? ఎప్పుడైతే మనం పెద్ద మోకాలు వేసి చేతులు ఎత్తి కన్నీటితో నీ కన్నీటి పొట్టును మందిరంలో విడుస్తావో దానికి తగిన ప్రతిఫలం నీకు అనుగ్రహిస్తాడు దేవుడు, నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే ఇది నేను చేస్తున్నాను, నేను పాటిస్తున్నాను, నాకు జరుగుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఇక్కడ మనం ఎప్పుడైతే పెద్ద మోకాలు చేతులెత్తి దేవా నా సమస్య నుంచి విడుదల ఇచ్చి నా ఇరుకు నుంచి విడుదల, నా ఇబ్బంది నుంచి విడుదల, నేను కొట్టుబెట్టులాడుచున్న శ్రమల్లో నాకు విడుదల దయచేసే అని ప్రార్థన చేసావంటే దేవుడు నీకు జవాబును అనుగ్రహిస్తాడంట. మరి మనం ఎటువంటి ఓర్పుతో కలిగి ఉండాలనేది దేవుడు మరి లేఖనాలతో తెలియజేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మనం ఎటువంటి ఓర్పు కలిగి ఉండాలి? ఈ సంగతి వినిన నాటి నుండి దేవుడు నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారని ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారని ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు ఒకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచడం. ఆనందంతో మనకి ఏ శ్రమ కలిగినా ఆనందంగా ఉండాలి. ఏసై తీరుస్తాడు. శ్రమ కలిగినా నాకు భయం లేదు, నేను ధైర్యంగా ఉన్నా, ఏసై నాకు తీరుస్తాడు. ఒకటే చెప్పాలి, ఎదుటి వాళ్ళు నీ శ్రమను చూసి నిన్ను నిందిస్తున్నారా, నిన్ను హింసిస్తున్నారా, నీకు ఈ శ్రమ వచ్చింది, నీ దేవుడు నిన్నేమైనా రక్షించాడా, నీ దేవుడు నిన్నేమైనా కాపాడా అన్నది ఎదుటి వాళ్ళు నిన్ను అన్నప్పుడు ఏం పని లేదు. నాకు ఈ శ్రమ కలిగినా నేను ఆనందంతో ఈ శ్రమని ఓర్చుకుంటాను, ఓర్పుతో ఉంటాను, ఎదురు చూస్తాను. దేవుడు నాకు తగిన ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. నాకు ఎటువంటి ఓర్పు ఉండాలంట? ఆనందంతో కూడిన ఓర్పు. రెండవదిగా మనం చూసినట్లయితే 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. చాలు. ఇక్కడ ఏ ఓర్పును తెలియజేస్తున్నాడు మనకి? నిరీక్షణతో కూడిన ఓర్పు. నిరీక్షణతో కూడిన ఓర్పు ఉండాలి మనకి. అట్లా దేవుడు చేస్తాడు. ఏ సమయానికైనా, ఏ టైంకైనా, ఎప్పటికైనా చేయగలిగిన వాడు నా దేవుడు అన్న ఓర్పు అనేది నీలో ఉంటే ఎటువంటి సమస్యనైనా మనం, అది ఎటువంటి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి అది ఎటువంటి సమస్య అయినా శోధనైనా దేవుడు చేయగలుగుతాడు. ఎప్పుడు మనము నిరీక్షణమైన ఓర్పు మనం కలిగి ఉంటే ఆయన మనకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. ఇక్కడ ఏం తెలియజేస్తుంది మనకు? క్రీస్తు చూపిన ఓర్పు. దేవుడిని అంటే మనం అడగాలంట, దేవా నీవు కలిగిన ఓర్పును నాకు అనుగ్రహించు, నీవు సహించిన శ్రమలను నాకు కూడా అనుగ్రహించు, సహించే గుణాన్ని నాకు దయచే, ఓర్చుకొని ఉండే కృపను నాకు దయచే ప్రభువా. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము, సపోజ్ మనకు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళామనుకో, అంటే ఫస్ట్ డాక్టర్ చెక్ చేసి నాకు ఏం చేయాలని చెప్తాడు? హెవీ ఫీవర్ అయితే ఇంజెక్షన్ చేయాలి ఖచ్చితంగా నీకు అంటాడు. మనం
ఓర్చుకుంటామా లేదా ఇంజెక్షన్కి? ఓర్చుకుంటేనే మనకి జ్వరం పోతుంది, ఓర్చుకుంటేనే మనకు ఆ నీరసం తగ్గుతుంది. అట్లాగే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రమల్లో అంట మనం ఓర్చుకుంటే మనకు ప్రతిఫలం ఉంటుంది. అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించేసాయా, నీ ప్రేమను మాకు కలిగించాయని మనం ప్రార్థించాలంట కదా. మనం ఓర్పు కలిగి జీవిస్తున్నాం. అసలు ఒకసారి మనం ఆలోచించుకున్నాం, మనకు ఓర్పు ఉందా? ఇన్ని శ్రమల గుండా మనం ఈ పాపలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఓర్పు అనేది లేకపోతే మనము బ్రతకలేము. ఈ లోకంలో ఓర్పు కలిగి లేకపోతే జీవించలేము. మనం మనుషులం కాబట్టి మనకు పాపాలు వస్తూనే ఉంటాయి, రాకుండా ఉంటాయా? రావు కదా. శ్రమలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి. అయినా మనము ఓర్చుకొని ఆయనలో నిలబడి ఆయన ఎందుకు విశ్వాసము అధికంగా ఉండాలంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైంట అసాధ్యము. అసలు ఏమైనా సాధ్యం అవుతుంది అవిశ్వాసంతో ఉంటే? మనం ఏమి సాధించలేము. దేవుడు చేస్తాడు అనే విశ్వాసము మనం కలిగి ఉండాలంట. చివరిగా మనకి ఓర్పు వలన ఏం కలుగుతుందో చూసుకొని ఆ సమయాన్ని ముగిస్తాం. ఓర్పు వలన మనకి ఏం కలుగుతుందో ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మొదటిగా ఏం చేస్తున్నాడు? అది మహా ఆనందం అంట. శోధనలో పడినప్పుడు మహా ఆనందంగా ఎంచుకోవాలి. ఎట్లా? ఓర్పును కలిగించి. నా సహోదరులారా, మీరు విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించమని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. శోధనలు ఎలా ఎంచుకోవాలంట? ఓర్పును మనం ఓర్చుకుంటే ఏమైంది? ఆనందం కలిగిద్దంట. మనం దాని కొరకు ఎదురు చూడాలి. మనం దేవా నాకు ఆనందాన్ని దయచే ప్రభు, ఈ ఓర్పుతో నీ శ్రమను నేను అనుభవిస్తున్నాను, ఈ శోధన నేను ఎదుర్కొంటున్నాను, నాకు ఆనందాన్ని కలిగించేయాలంట. మనం ఓర్పు కలిగి ఉంటే శోధనలో నుంచి, శ్రమల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి మాకు ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా చూసుకుంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాడు. ఏం పొందాడు? ఇందాక చదువుకున్నాం కదా, వాగ్దాన ఫలము పొందాడు. ఓర్పు కలిగి జీవించాడంట. ఓర్పు కలిగి జీవిస్తే వాగ్దాన ఫలం, దాచబడిన ఆ కార్యాన్ని, దాచబడిన ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకుంటాం. ప్రసంగి 10:4 చూసుకున్నాం. ఇందాక చదువుకున్నాం కదా, ఓర్పు ఏం చేసిద్ది? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపేసిద్ది. మనము ఎదుటి వాళ్ళకి ఎంత ద్రోహం చేస్తాం కదా, ముందు ఒక మాట, వాళ్ళ వెనక ఒక మాట, వాళ్ళు మనతో ఉంటే ఒక మాట, మనతో లేకపోతే ఒక మాట. ఎన్ని ద్రోహమైన ఆలోచనలు వస్తాయి, ఎన్ని ద్రోహమైన పనులు చేస్తాము. అటువంటి ద్రోహమైన ఆలోచనలు, అటువంటి ద్రోహమైన కార్యాలు రాకుండా కూడా మన ఓర్పు మనకి సహాయపడుతుందంట. చివరిగా చూసుకున్నట్టయితే లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఓర్పు చేత మన ప్రాణాలంట దక్కించుకుంటామంట. ఇందాక చెప్పే కదా, మనకు ఓర్పు లేకపోతే మనం కుమిలిపోతాం, నగిలిపోతాం, క్షీణించిపోతాం. అప్పుడు ఏమైంది? మన ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. మన ఆరోగ్యం దెబ్బతీస్తే మన ప్రాణం నిలబడిద్దా? మన ప్రాణం నిలబడదు. అందుకని మనకు వచ్చిన శ్రమల్లో, నిందల్లోన మనం ఓర్పు కలిగి జీవించాలంట. కొలసీలంట ఓర్పు లేక జీవిస్తున్నారని అపోస్తులైన పౌలు కొలసీలకు రాస్తూ అంటాడు, మీరు ఓర్పు కలిగి జీవించాలని నేను దేవుణ్ణంట బ్రతిమాలుకొచ్చున్నాడంట. మీరు ఓర్పు కలిగి జీవించాలని ఆయనంట బ్రతిమాలుచున్నాడంట. మరి మన జీవితంలో ఓర్పు అనేది ఉందా? మనం ఓర్పు కలిగి బ్రతుకుతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకున్నాము. అదే పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఏమంటాడు? అదే పౌలు తెస్సలోనికీయులకు రాస్తా అంటాడు కదా, మీ ఓర్పును చూసి నేను ఒకసారి చదవచ్చు. మొదటి తెస్సలోనికీయులకు
మొదటి తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, సారీ విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మనకు జ్ఞాపకము చేసుకొనొచ్చు. మన ప్రార్థన యందు మీ విషయమే జ్ఞాపకము చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాళ్ళకి కలిగిన ఓర్పును నిరీక్షణ బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కొలసీలకు రాస్తే ఏమన్నాడు? బ్రతిమాలుచున్నాడు, మీరు ఓర్పు కలిగి జీవించాలి, సహనం కలిగి జీవించాలని బ్రతిమాలుచున్నాడంట. పదే పదే అడుగుతున్నాడంట. మనము ఆ విధంగా కొలసీల వలె కాక తెస్సలోనికీ వలె మనం ఓర్పు కలిగి ఆయన యందు ఓర్పు ఉంచి మనకు వస్తున్న శ్రమల్లో, శోధనలో, ఇరుకులు, ఇబ్బందులు ఓర్పు కలిగి జీవించాలంట. అటువంటి ఓర్పును మనందరికీ దేవుడు దయచేయాలని ప్రార్థించుకున్నాం. ఈ చిన్న సాక్ష్యం, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. మోకరించుకున్నాం, ప్రార్థించుకున్నాం. దేవా, మా శ్రమల్లో, మా ఇరుకుల్లో, మా ఇబ్బందుల్లో మేము పడిపోకుండా, మేము కొట్టుమిట్లాడకుండా తండ్రి మాకు ఓర్పుని దయచేయ. ఓర్చుకునే నాయన కృపను, సహించే ఆలోచనను మీరు మాకు అనుగ్రహించండి. మాకు ఏ ఇరుకొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టము, ఏ నష్టము, ఏ వ్యాధి బాధ మాకు వచ్చినా ప్రభా అయ్యా మేము పడిపోకుండా ఓర్పు కలిగి ప్రభా నీ యందు మేము ఓర్పుతో, సంతోషంతో, ఆనందంతో కూడిన ఓర్పును, నిరీక్షణతో కూడిన ఓర్పును, మీరు చూపిన ఓర్పును మేము ఓర్చుకుంటాము నాయన. అటువంటి ఓర్పును మేము కలిగి ఉంటామయ్యా. ఓర్పు ద్వారా మా ప్రాణం మేము దక్కించుకుంటాము తండ్రి. మీ ఓర్పు ద్వారా, మేము అనుగ్రహించిన ఓర్పు ద్వారా ద్రోహకార్యము చేయకుండా మేము చూసుకుంటాము ప్రభా. ఓర్పు కలిగి జీవిస్తామయ్యా అని ప్రార్థన చేస్తున్నాము. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమే. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమే.
దేవా నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. యేసయ్య ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో నువ్వు నాకు ఇచ్చిన తండ్రి అవకాశమును బట్టి ప్రభువా నేను ఎంతగానో ధన్యవాదాలు భావిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో నిలబడి ఆయన లేఖనాలు వివరించడానికి చూపిన కృపను బట్టి వందనాలయ్యా. నిజమే తండ్రి, మా శ్రమల్లో ప్రభువా, మా ఇరుకుల్లోనైనా, మా ఇబ్బందుల్లో ప్రభువా ఓర్పు లేక జీవిస్తున్నామేమో తండ్రి, ఓర్పు లేక బ్రతుకుతున్నామేమో ప్రభువా. అయ్యా ఓర్పు కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించాయా. మా శ్రమలను ఎదిరించేనైనా, మా శ్రమల్లోనైనా మేము ఎదుర్కొనే ప్రార్థన అనే ఆయుధాన్ని మేము కలిగి ఉండగా ప్రభువా ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క శ్రమ నుంచి ఆయన బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. నీ సన్నిధానంలో మోకరించి గోజాడుతున్నారు ప్రభువా. వారు ఏ శ్రమతో ఉన్నారో, ఏ ఇరుకుతో ఉన్నారో, ఏ ఇబ్బందితో ఉన్నారో, ఏ కష్ట నష్టాలు, ఏ వ్యాధి బాధతో ఉన్నారు తండ్రి నాయన. ఆయన బిడ్డలకు విడుదల దయచేయి. ఆయన ఓర్పు కలిగి జీవించే కృపను దయచేయి. ప్రతి ఒక్కదాన్ని సహించే కృపను దయచేయి తండ్రి. నీకు వందనాలు. ఆయన శ్రమల్లో పడిపోకుండా, ఆయన శ్రమల్లో కొట్టుమిట్లాడుచుండగా అయ్యా యేసయ్య బిడ్డలు మీరు తాకండి నాయన. ఆయన హస్తము బిడ్డలపై ఉంచండి తండ్రి. నీ కార్యము బిడ్డలకు అనుగ్రహించండి. దాచిన మీ వాగ్దాన ఫలము ప్రతి ఒక్క బిడ్డ పొందుకొనలాగున సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ఆనందంతో కూడిన ఓర్పును ప్రభువా, నిరీక్షణతో కూడిన ఓర్పును నాయన, నిరీక్షణతో మీ కొరకు ఎదురు చూసే కృపను నాయన, మీరు చూపిన ఓర్పును బిడ్డలు కలిగి జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. ఆయన బిడ్డ కాల్చిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టును నాయన మీరు నాట్యముగా మార్చండి తండ్రి నాయన. అయ్యా గిన్నె మా యొద్ద నుండి పొంగి పొర్లిపోతున్నది, దాన్ని మా యొద్ద నుండి తొలగించని అన్నారు ప్రభువా. నీకు వందనాలు. కీర్తన గ్రంథంలో సెలవిచ్చారు ప్రభువా. ఆయన హిజ్కియా అయితే తండ్రి నాయన, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే కానీ నాయన, నువ్వు నన్ను దీవిస్తే కానీ నాయన నేను నిన్ను వదిలిపెట్టనన్నారు ప్రభువా. నీ బిడ్డలు నాయన అంతం వరకు నిన్ను పట్టుకొని నాయన నీ యొక్క నమ్మిక, నీ యొక్క విశ్వాసము, నీ ప్రేమలో, నీ శ్రమలో పాల్గొనగలుగుతామని నీ బిడ్డలకి నాయన అటువంటి ఓర్పును, అటువంటి సహనమును బిడ్డలకు అనుగ్రహించండి. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. యేసయ్యా ఏ బిడ్డలు ఎక్కడితో ఉన్నారు, ఏ బిడ్డ ఏ అవసరంతో ఉన్నారు, వారి అవసరతలు, వారి అక్కరతలు మీరు తీర్చండి. మీ నామానికి మహిమ, సకలకు సిగ్గు కలిగించుకోమని వందనాలు ప్రభువా. ఆయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయన మరి అక్కరతలు మీరు తోడు ఉండండి. ఆయన ఎంతమంది బిడ్డలు నాయన ఇటువంటి అవకాశాన్ని పొందుకోలేక ఉన్నారు తండ్రి. వారందరికీ నన్ను మీరు మరి ఒక తరుణాన్ని బిడ్డలకు అనుగ్రహించుకోవచ్చు. సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మేము తిరిగి మా గృహానికి వెళ్ళుచుండగా తండ్రి ప్రయాణంలో క్షేమాన్ని, ఆయన మా కుటుంబాల్లో నెమ్మది, మా కుటుంబాల్లో సంతోషము, మా కుటుంబాల్లో సమాధానం శీఘ్రముగా అనుగ్రహించి సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాము ప్రభువా. యేసయ్యా మేము ప్రార్థించినప్పుడు ప్రభువా మా ప్రార్థనకి తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తా అన్నారు ప్రభువా. అది ఆలస్యం అవ్వచ్చు కానీ శ్రేష్టమైన సమాధానం నేను ఇస్తానన్నావు తండ్రి. అటువంటి సమాధానాన్ని ప్రార్థించి అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డలకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని ఈ రాత్రి కలగంతో నింపి భద్రపరచమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక సమయం, మరి ఒక తరుణాన్ని మేము అందరూ కూడుకొని లాగున నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని మానుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.